సంధ్యా థియేటర్ దుర్ఘటనపై స్పందించారు అల్లు అర్జున్. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. ఈ నెల 4న బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సంతాపం ప్రకటించారు. తొక్కిసలాట విషయం తెలిసి షాక్ కి గురయ్యానని తెలిపారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. అటు రేవతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కూడా కలుస్తానని తెలిపారు. మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. Of Revati Gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. It's just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాదొకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన, అందులో ఒక ప్రేక్షకురాలు చనిపోవడం, రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోవడం సంచలనమైందో మనం చూడొచ్చు. దాదాపు నిన్న ఇవాళ కూడా ఇదే విషయం పైన మొత్తం కూడా హాట్ టాపిక్ నడుస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ ఇప్పుడు దీనిపైన స్పందించడం మనం చూసాము. అల్లు అర్జున్ ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేదని మాట్లాడుతూనే
ఆ కుటుంబానికి కొంత నష్టపరిహారం కూడా ఇచ్చే విధంగా, అంటే సహాయం చేసే విధంగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్పడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆమె యొక్క బాబు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కదా, దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్షన్ ఎంత అవుతాయి కూడా అంతా కూడా భరిస్తానని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ కుటుంబంలోని పిల్లలు, వేరే పిల్లలు కూడా ఉన్నట్టు జరిగింది. అది కూడా వాళ్ళకు కూడా చదువుకోవడానికి, మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళకు కూడా హెల్ప్ ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సంఘటన పైన అల్లు అర్జున్ ఇప్పుడు స్పందించడంతో కొంతవరకు కూడా అటు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి కొంత ఉపశమనం కూడా కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా చూస్తుంటే వాళ్ళు బాబుకి ట్రీట్మెంట్ చేసుకున్న సందర్భంలో అప్పు తీసుకొచ్చి మరీ చేయిస్తున్నట్టుగా కూడా చెప్పడం మనం చూడటం జరిగింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఈ విధంగా సహాయం చేస్తూ మిగతా మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఆ బాబు కూడా త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే సినిమాలు ఇలా ఆడుతున్నప్పుడు కొద్దిగా ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే సినిమా తీసేదే ప్రేక్షకుల కోసం, వాళ్ళని ఆనందపరచడం కోసము. కానీ ఇలాంటి టైంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలని, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఈ సంఘటన జరిగిన కాంచి కూడా చాలా విషాదంగానే ఉండటం కూడా జరిగింది. ఇప్పుడు దాదాపు నిన్నటి నుంచి కూడా ఆయన ఎటువంటి కూడా మాట్లాడలేదు. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి ఒక వీడియో వదిలి ఇప్పుడు ఆయన దానిపైన స్పందించడం చూడొచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కొంత హెల్పింగ్ ఉండటంతో బాధిత కుటుంబానికి కూడా కొంత న్యాయం జరిగిందని కూడా పలువురు అయితే చెప్తున్నారు. సుమా, థ్యాంక్ యూ వెంకట్.